గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి దశమ గురువు మంచివాడే, దశమ గురువు. కాకపోతే భాగ్యంలో రాహు ఉన్నాడు, 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఇటువంటి కండిషన్స్లో వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తారు చూసారా, అగ్రిమెంట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి డాక్యుమెంట్స్లో ఏముంది ఏంటి అని చెప్పి తెలుసుకొని అగ్రిమెంట్ చేయాలి ఒకటి. రెండవది ఏమిటి అంటే భాగ్యరాహు పితృదోషాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి పితృదోష సంబంధించినటువంటి పరిహార మార్గాలు ఈ సమయంలో చేసుకోవడం ద్వారా వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి పితృదోషాలు కంప్లీట్గా తొలగుతాయి. కాబట్టి వీరికి 9వ రాహు మరొక మంచి ఫలితం కూడా ఇస్తాడు. ఏమిటి ఇస్తాడంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మంచి యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి, విద్యార్థులకు ప్రధానంగా. ఈ రాశి వారికి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది? ఫ్యామిలీ మరియు ఫైనాన్స్ ఈ రెండింటి పరంగా కనుక చూసుకుంటే కనుక అభివృద్ధి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గురువు దృష్టి ఉందమ్మా ఎట్లాగో వీళ్ళకి సెకండ్ హౌస్ మీద, అంటే ఫ్యామిలీ స్థానము, ధనస్థానం మీద గురు దృష్టి ఉంది. గురు దృష్టి ఎప్పుడైతుందో ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, వీళ్ళకి జాబ్ బిజినెస్ పరంగా ఎలా ఉంది గురుగారు? జాబ్ బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక ఈ లాభాధిపతి తీసుకుంటాము. లాభాధిపతి కొంత ఘర్షణ యోగంలో ఉన్నాడు కాబట్టి జాబ్లు, బిజినెస్లు, ముఖ్యంగా జాబ్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ బిజినెస్ పరంగా మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కాంపిటేటర్స్తో కావచ్చు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళతో కావచ్చు, కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకి ఎలా ఉంది? విద్యార్థులకు కనుక చూసుకుంటే విద్యార్థులకు స్ట్రెస్ ఉంటుందనే చెప్పాలి. అది కూడా ఎప్పుడు మొదటి వారం మాత్రమే, 2, 3, 4 వారాలు మళ్ళీ అంత ఇబ్బంది ఉండదు. కొంచెం కాంపిటేటివ్ వాటిలో సక్సెస్ అవ్వాలని పోరాడడం. ఎందుకంటే 4వ అధిపతి 6లో ఉన్నాడు. సహజంగా 6లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీలతో కూడా ఈ కర్కాటకం వరకు ఏదో తెలియని గొడవలు వస్తాయి. కాబట్టి ఈ శుక్రుడు మారే వరకు, అంటే ఆల్మోస్ట్ ఈ శుక్రుడు 12వ తేదీ వరకు ఉంటాడు. అంటే ఫస్ట్ 2 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఓకే, వీళ్ళకి సంబంధించి హౌస్ ప్రాపర్టీస్కి సంబంధించి ఎలా ఉంది? హౌస్ అండ్ ప్రాపర్టీస్ లోన్స్ లభిస్తాయి. హౌస్ అండ్ ప్రాపర్టీస్ విషయంలో ముఖ్యంగా ఎప్పుడు మనకి 12వ తేదీ వరకు లోన్స్ లభించే యోగం ఉంది. 12 తర్వాత సప్తమంలోకి వెళ్ళిపోతాడు శుక్రుడు. కాబట్టి ఏంటి, 12 తర్వాత వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం, లేదా 12 తర్వాత వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగాలు కుదరడం. ఎందుకంటే సప్తమంలోకి వెళ్ళిపోయాడు కదా శుక్రుడు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడము 12th తర్వాత వీళ్ళకి చూపిస్తుంది. ఈ రాశి విద్యార్థులకి ఎలా ఉంది? విద్యార్థులకి కొంతవరకు అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నది కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. ప్రేమ వివాహ యోగం, ప్రేమ వివాహ యోగాలు కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వివాహాలు జరుగుతాయని చెప్పాలి ఇక్కడ. అది కూడా ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారికి, ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నాడు కదా, అందుకని. ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి? స్కందుడిని ఆరాధించాలి. ఓం స్కందాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం వీళ్ళకి. అయితే గురువుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కందాలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు
ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థ రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు. వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతుంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి అయిన మహాన్ ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి ఈ సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.